కృష్ణయ్య, నీ వాక్కు నమ్మి 10 ఏళ్లుగా నిన్ను కొలుస్తున్నాను. యముడు తీసుకువెళ్లిన బ్రాహ్మణ బిడ్డను బ్రతికించి ఇచ్చిన ఆపద్బాంధవుడివి, మా కులదైవానివి. నా భర్తను పెద్ద కుమారుణ్ణి నీలోనే కలిపేసుకున్నావు. నా చిన్నవాడు మురళి ఇంకా ఈ భూమి మీద బ్రతుకున్నాడనే ఆశతోనే నేను బ్రతుకున్నాను. నా బిడ్డను నాకు దక్కించు స్వామి. తాతయ్య గారు, ప్రసాదం తీసుకోండి. ఇక్కడే పెట్టండి సార్. నా కాళ్ళు అయితే చచ్చుపడ్డాయి కానీ కళ్ళు ఇంకా శుభ్రంగా కనబడుతున్నాయ్యా గంటయ్య. ఏమయ్యా యుగంధర్రావు, ఏవేవో సంతకాలు పెట్టించేస్తున్నావు. వ్యాపారం సజావుగానే నడిపిస్తున్నావా? ఎలాంటి సందేహం అవసరం లేదు మామయ్య గారు. అన్నయ్య గారు మన మేలు కోరే మనిషి. తోబుట్టు కాకపోయినా నా మీద ఇంత అభిమానం చూపించావు. నీ కొడుకు ఈ ఇంట్లో అడుగు పెట్టేలోగా రాజా వాసుదేవ ప్రసాద్ గారి ఆస్తిని రెట్టింపు చేస్తాను. అంత టైం లేదండి. కరెక్ట్ గా వచ్చే కృష్ణాష్టమి నాటికి మన చిన్నబాబు గారు ఇంట్లో అడుగు పెడతారు. అంతా కృష్ణయ్య దయ. నీ జ్యోతిషం తప్పకుండా ఫలించాలి. లెక్క సరిగ్గా చూశారా సిద్ధాంతి గారు? నక్షత్రాలు గతులు తప్పినా నా లెక్క తప్పదు. ఈ ఇంటి వారసుడు రాజా మురళీప్రసాద్ గారు వచ్చి తీరతారు. ఆ బొమ్మలాంటి బాబుని ఆడిస్తా చూడండి. మా మూలిక మహిమతో ఇప్పుడు మీ ముందుకు ఒమేగా స్టార్ వచ్చేస్తున్నాడు. ఆగండి. అసలు నీకు ఒక సంగతి తెలుసా? నాకు 2 ఏళ్ల వయసప్పుడు అడుగు తీసి అడుగు వేయడం రాదు. అయినా ఇప్పుడు బ్రేక్ డాన్స్ చేస్తున్నానంటే ఆ ఫోర్స్ అంతా ఇమ్మ ఉంది. నాకు 4 ఏళ్లప్పుడు చప్పుడు ముక్కు, 5 ఏళ్లప్పుడు మెల్లకన్ను, 6 ఏళ్లప్పుడు వంకర మూతి, 7 ఏళ్లప్పుడు పుచ్చి పళ్ళు. అవన్నీ పోయి ఇలా ముద్దొచ్చే మొహం, పాలుగారే బుగ్గలు, ఈళ్ళించే స్టెప్పులు నాకు ఎలా వచ్చాయో తెలుసా? మా మందుల మూలనే. ఇప్పుడు రండి, పనండి, అందగాలనిపించుకోండి. రండి బాబు, రండి రండి. ఆగండి. నీకే రోగం బాబు? ఓహో, చూడు బాబు, ఈ గుళ్ళు కొట్టు ఈ నరాల పట్టు మిగుస్తాయి. అన్ని డబ్బులు ఏం చేసామన్నావు కానీ పింటు బాబు. అదే అది నీకేం కావాలి? వల్ల వేసుకున్న మూలిక. నా మనవడు అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా ఉన్నాడు, తొందరగా ఇయ్యండి. అది కాదు బామా. చూడు బామా, నీకెన్ని జబ్బులు ఉన్నాయి, మందు కావాలి అంతే కదా? చూడు మళ్ళీ అవుతా ఏం కావాలి చూడు. బొమ్మంటుంటే మూలిక. ఆగు తొందరపడద్దు, ఇస్తున్నా. నుంచోండి. బామా ఆగు. కొంప తీసి మందులు నీ మనోడికి పోసావు. ఉన్న రాగాలకు తోడు కొత్త రాగాలు వచ్చి మొదటికే మోసం వస్తుంది. ఇది అన్ని జబ్బులు నయం చేసే మందు కదా? మా దగ్గర ఉన్న మందులు కాదు, మూలికలు కాదు, రంగు నీళ్లు, పిచ్చివేర్లు. ఇవన్నీ దొంగ మందులేంట్రా, రంగు నీళ్ళంట. దెబ్బలు బాగా తగిలాయా? బాడీని విడిభాగాల కింద తుక్కుగా వెరగొట్టేశారు. నిన్ను ఇదంతా నేమోలారే. అయినా బిజినెస్ సీక్రెట్ ఇలా పబ్లిక్ గా ఎవరైనా చెప్పుకుంటారు గురువా? ఏదోలా శిష్య, పాప ముసలమ్మని చూసి జాలేసి జాలి పడితే ఇదిగో ఇంతే. అమ్మో ఇప్పుడు మన మీద ఎవరు జాలి పడతారు? బండి పోయే, బతుకుపోయే. ఇప్పుడు ఈ అవతారంతో అడుగు తింటానికి పోయినా కుక్కలు కూడా మీకు తింటాయి. ఈ ఒమేగా స్టార్ ఉండగా నీకెందుకు బెంగ శిష్య? ఊరు పేరు మార్చేసి మరో ఊర్లో కొత్త బిజినెస్ మొదలెడదాం.
ఎందుకు ఆ పిల్ల వెంట పడ్డారు? మాకు కావలసిన పిల్ల. ఏం పిల్ల? ఏంటి కథ? ఆ పిల్లకి మీరెవరో తెలియదంట. వచ్చిందారిని పండి. పొమ్మంటానికి నువ్వెవరు? నేనెవరు? స్కోర్ ఎంత? ఎన్నో వారం? గత 20 రోజులుగా రోజుకో రౌడీని పైకి పంపిస్తున్నాను రా బేట. ఈ రోజు ఎవరూ రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. సమయానికి వచ్చారు. బాటిల్ దించే లోపు పారిపోండి, లేదా ప్రాణాల మీద ఆశ వదులుకోండి. మెరుపులా ఉన్నావు పిల్ల. ఫైన్ తీరిపోతే వెళ్ళిపో, లేకపోతే అదే మన కొంప. వచ్చేసేయ్, ఫుల్ గ్యారంటీ. కరెంట్ పోయిందే, మనకి కిక్ ఎక్కేసరికి దానికి షాక్ కొట్టినట్టుంది. వచ్చావా పిల్ల? వస్తూ వస్తూ వాన కూడా తీసుకొచ్చావు. తడి బట్టలతో ఉంటే తెల్లారేసరికి గంట కొట్టేస్తావు. టవల్తో తలదూర్చుకుని ఈ పొడి బట్టలు వేసుకో. కరెంట్ వచ్చిందే, చూసారా? పూర్తిగా చూడలేదు, ఇక ముందు చూడండి. ఫుల్ గ్యారంటీ. ఆకలిస్తే ఇక్కడున్న ఏడ్చనకాయల నవలు మింగి. వంట తంటా లేని ఒంటరివాడిని కదా. నాకు ఇప్పుడేం అక్కర్లేదు. ఆ గదిలో చాపా మంచం ఉన్నాయి, నీ ఇష్టం వచ్చిన చోట పడుకో. ఓ సమయానికి ఆదుకున్న శ్రేయోభిలాషికి కృతజ్ఞతలు.
నీకేం పర్వాలేదు, కారెక్కు. రండి బాబు రండి, నేడే ఆడండి, 3 ముక్కలండి. అదృష్టాన్ని అడ్డదారిలో తొక్కండి బాబు, తొక్కండి. రండి బాబు రండి, భాగ్యవంతులు అవడానికి ఇదే బైపాస్ రోడ్డు. రండి బాబు రండి. మీదేనా బాబు లక్కీ హ్యాండ్? 1కి 10, 10కి 100. ఆటినాసు 10. అయ్యగారు పందం ఆటి నాసు, బాబు గారు అదృష్టం జాక్పాట్ రేసు. తిప్పేయి. 100. తీసుకోండి బాబు 100. ఇంకెవరు బాబు మీలో అదృష్టవంతులు? నక్కం తొక్కించిన వాళ్ళు, కుక్కం తొక్కించిన వాళ్ళు? ఆస్మే నాది 10, నాది 20, నాది 50, నాది 100, నాది 30. మొత్తం డబ్బులు నావే. తప్పు గురు, లెక్క తేడా వచ్చేస్తుంది. ఎక్కాల పుస్తకం చదువుకోవాల్సిన బుడ్డోడికి లెక్కలేంట్రా? వదిలేయి, లేకపోతే కింద మీద లెవెల్ అయిపోద్ది. లెవెలా? నా లెవెల్ ఏదో నీకు తెలియదు అనుకుంటాను. ఆంధ్ర సీడెడ్ నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ నాది. మర్యాదగా నాకు కలెక్షన్స్ ఇస్తావా? కలెక్షన్లు తీసేసి నీ టౌన్ రికార్డ్ ని బద్దలు కొట్టమంటావా? అంత మునగాడివా? ఇంతకీ నువ్వెవరు? నేను ఒమేగా స్టార్ నండి. మరి నేను? మీరు ఎంపీ అండి. ఎంపీయా? ఎంపీ అంటే మావా పురుషుడండి. మీరు నన్ను కాపాడారు కదండి. గురుడు కొంప ముంచెట్టున్నాడు. వాళ్ళతో నీ గొడవ ఏంటి? వాళ్ళ నా కలెక్షన్స్ లాకోబారండి. కలెక్షనా? అసలు నువ్వేం చేస్తుంటావు? ఆటలు పాటలు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఫైట్లు. ఆటలా? ఏయ్, ఇలా రా. ఇతనెవరు, నీ పార్ట్నరా? పార్ట్నరా? వాడి బొంద నా శిష్యుడు. ఎందులో? ఇంతకు ముందు దొంగ మందుల వ్యాపారం చేశాం. ఇవాళ కొత్తగా 3 ముక్కలాట. అందరూ ఇసుపెట్టి రన్నిని పెట్టి ఆడతారు. నేను ఆటి నాశనం పెట్టి ఆట మార్చేశా. సరికొత్త ఆట. అయితే ఒకసారి జైలుకెళ్ళి దొంగ పోలీస్ ఆట కూడా ఆడుకుని రండి. ఇంకా సరికొత్తగా ఉంటుంది. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. సార్, ఈ పసిపిల్లవాడిని కూడా తెలిసి తెలియని వయసులో ఉన్న పసివాడు కనుకనే మంచేదో చెడేదో వీడికి తెలియటానికే అరెస్ట్ చేయమంటున్నాను. వెనక ముందు ఎవరు లేరన్నమాట. మరి ఇక్కడ ఉద్యోగం ఇస్తే చేస్తావా?
తగిన పని అయితే తప్పకుండా చేస్తాను. చాలా తేలికైన పని. అక్కడిదిక్కడ, ఇక్కడిదక్కడ. అంటే సేల్స్ ఉమెన్ లాంటిది. మన ఫ్యాక్టరీలో తయారైన వస్తువుల శాంపుల్స్ పార్టీలకు అందజేయాలి అంతే. సరే, మీ ఇష్టం. అయితే రేపే ఉద్యోగంలో చేరు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్స్ అండి, వస్తాను. తెచ్చావా కాఫీ? చిచి దరిద్రుడా, ఐస్లో ఉంది కాఫీ. అరే చల్లటి కాఫీ అలే, కాలుండదు. కాలినా పర్వాలేదులేండి. ఏమిటి రాకా పోక? మనేమో చీటి పెట్టి వెళ్ళిపోయావు, ఇవాళేమో కూరగాయలు తట్టా బుట్టా వేసుకుని మరీ వచ్చేసా. మీకు బరువు కాకూడదని వెళ్ళిపోయాను. ఉద్యోగం వచ్చింది గనక మీకు వంట కరువు లేకుండా చేద్దామని వచ్చాను. ఇక నుంచి మీకు బంక్ టీ, క్యావియర్ మీల్స్ బంద్, అన్ని హోమ్ మేడ్. అంటే ఇక ఇక్కడే సెటిల్ అయిపోతావు అనమాట. అంతేగా మరి. నీకు నీ వారు లేరు